హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. ఇప్పుడు మనం మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ప్లఫీ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇది చాలా సింపుల్ రెసిపీ అనమాట. నేను అయితే ఫస్ట్ టైం ట్రై చేయటం, బట్ చాలా బాగుంది రిజల్ట్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇలా చేస్తే పిల్లలు తప్పకుండా ఇష్టపడతారు. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. నేను ఈ ప్లఫీ ఆమ్లెట్కి ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. 4-5 ఎగ్స్ కూడా తీసుకోవచ్చు, తీసుకునే క్వాంటిటీని బట్టి. సో ఫస్ట్ అయితే నేను ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకుని ఎగ్స్ అందులో వేసుకుంటున్నాను అనమాట. విస్కర్ తీసుకున్నాను. నా దగ్గర కేక్ మిక్సర్ లేదు. కేక్ మిక్సర్తో మిక్స్ చేస్తే ఏమవుతుందంటే త్వరగా అయిపోతుంది, 5 to 10 minutesలో అయిపోతుంది. విస్కర్ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకుని ఈ బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఎగ్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే విస్కర్తో అయితే కలుపుకుంటున్నాను. మజ్జిగ చిలికినట్టయితే చిలుకుతున్నాను అనమాట, చాలా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి. కొంచెం టైం పట్టింది నాకు విస్కర్తో కలపడానికి, నిజంగా చెప్పాలి అంటే. కానీ రిజల్ట్ వచ్చేటప్పటికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం చేయడం కదా, సక్సెస్ఫుల్గా అయ్యేటప్పటికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీలో ఎవరైనా ఇంతకుముందు ప్లఫీ ఆమ్లెట్ ట్రై చేస్తుంటే ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే వీడియో ఎండ్ వరకు చూసి నేను చేసిన ప్రాసెస్లోనే చేశారా లేదో కూడా కామెంట్ చేసి నాకు చెప్పండి. సో ఇలా కలుపుతూ ఉండగా ఒక 5 minutesకి అయితే నాకు ఇట్లా వచ్చిందనమాట. చూసారు కదా ఎట్లయితే పొంగిందో, మంచిగా వచ్చింది. ఇంకా కలుపుతున్నాను అనమాట. లోపల అనేది లిక్విడ్ ఏం లేకుండా మొత్తం బబుల్స్ లాగా వచ్చేలాగా, థిక్ పేస్ట్ లాగా వచ్చేలా అయితే కలుపుతూ ఉన్నాను. ఒక 20 to 25 minutesకి అయితే నాకు రిజల్ట్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇలా వస్తే సరిపోతుంది. చూసారు కదా మిక్స్చర్ అయితే ఎలా ఉందో, మంచిగా థిక్గా ఉంది. ఆమ్లెట్ చేస్తే కూడా ఇలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకుని మనం ఆమ్లెట్కి ప్యాన్ అయితే పెట్టుకుని, ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. 1 స్పూన్ అయితే సరిపోతుంది. అసలు ఆయిల్ ఎక్కువేం పట్టదనమాట, చాలా తక్కువ ఆయిల్. ఇప్పుడు ఈ మిక్స్చర్ ఉంది కదా, దీని అంతటిని ఈ ప్యాన్ మీద వేసేసుకుందాం. చూసారు కదా ఎంత థిక్గా అయితే ఉందో పేస్ట్, చాలా బాగుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టానన్నమాట. సో పైన కూడా 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి వేసుకుంటే అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే బబుల్స్ లాగా వస్తున్నాయి, చూసారు కదా. ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. వేసుకుని ఒక 1/2 minute ఉంచుకుని ఇప్పుడైతే ట్విస్ట్ చేయడానికి చూస్తున్నాను అనమాట, రివర్స్ చేయడానికి. సో ఇప్పుడు చాలా కష్టమైన పార్ట్ అనమాట. ఈ ప్లఫీ ఆమ్లెట్ చేసే ప్రాసెస్లో జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఫాస్ట్గా తిప్పినా లేదా దోశ టాస్ చేసినట్టు టాస్ చేసినా ఇందులో ఉన్న ఎయిర్ అంతా పోయి ప్లఫీనెస్ అనేది ఉండదన్నమాట. సో ఫస్ట్ అయితే ఆమ్లెట్ని నీట్గా ఒక ప్లేట్లోకి తీసుకుని దానిపైన ప్యాన్ బార్లించి అప్పుడు ప్లేట్ని రివర్స్ చేయాలన్నమాట. అప్పుడు ఈ ఆమ్లెట్ అనేది చక్కగా ప్యాన్లో ఉంటుంది, ప్లఫీనెస్ పోదు, నీట్గా వస్తుంది. దీనిపైన కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 2 minutes అయిన తర్వాత మీడియం కానీ సిమ్లో కానీ ఉంచుతాం కదా, లైట్గా సాల్ట్ కారం వేసుకుని తీసుకుంటే బాగుంటుంది. నేనైతే డైరెక్ట్గానే తీసేసుకున్నాను. సాస్తో తింటే చాలా బాగుందన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేయండి. ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా రిజల్ట్ వస్తుందని చెప్పేసి, ఎంత ప్లఫీగా ఉందో. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.